ఈ సాయంకాలము ఈ 2020 సంవత్సరానికి చివరి వర్తమానాన్ని పంచుకుంటూ మనం కొత్త మెసేజ్కి వెళ్దాం. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. ముప్పై 36వ వచనం చదువుకుందామండి. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇక్కడ యేసు వైపు చూచి అని ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనాన్ని ఎవరైనా చదవగలుగుతారా? ఆసక్తి కలవారు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ నా వైపు చూచి, నా వైపు చూడండి అన్నాడు. రక్షణ పొందడక మాత్రమే కదా, కానీ చాలా వాటి కొరకు ఆయన వైపు చూడాలి అనేది కూడా ఒక ప్రాముఖ్యం. అయితే ఇప్పుడు రక్షణ పొందమని ఆయన చూడమని చెప్పట్లేదు, కానీ ఇంకా దేని కొరకు ఆయన చూడమని చెప్తున్నాడని నేను గ్రహించాను ఈ సాయంకాల సమయంలో. అక్కడ యేసు వైపు చూడమని చెప్తున్నాడు, ఇక్కడేమో ఆయనేమో బూదిగంత నివాసులారంటే ఇక్కడ కుల మత భేద దేశ భేద లేకుండా బూదిగంతల వరకు ఉన్నటువంటి నివాసులందరూ కూడా నా వైపు చూచి రక్షణ పొందినట్టు నా వైపు చూడమని దేవుడు చెప్తున్నాడన్నమాట. లుక్ మీ, దేవునికి స్తుతి కలుగాక. లుక్ అంటే మీ, చూసారా, దేవుడు నా వైపు చూడండి అని చెప్తా ఉన్నాడు. ఇంకొక వాక్యం కూడా నేను మీతో పంచుకొని అక్కడి నుంచి నేను ప్రారంభిస్తాను. వాక్యాన్ని పేరు లూకా సువార్త 22వ అధ్యాయము. దేవుడు నాకు ఇచ్చిన ప్రార్థనలు ఇచ్చిన వాక్యాలు మాత్రం తీసుకుంటున్నాను. దేవుడు మనకు సాయం చేయండి గాక. లూకా సువార్త 22వ అధ్యాయము ప్లేరా 54 నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. అందరూ తెరవండి, మరియు మీ వేలు అక్కడ పెట్టండి, మీ కళ్ళు 2 కళ్ళు వాక్యంపై ఉంచండి. ఒక్కొక్క దాన్ని చదువుతున్నాను. వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చి చూడాను. అంతటా కొందరు నడుము ముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురును వారి మధ్యన కూర్చున్నాను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చునుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగునైనను. మరి కొంతసేపటికి మరొకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాను అనెను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలియుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసాను. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచాను కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని 62 వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, ఇప్పుడు చదవబడిన లేఖనాలు ప్రభు దీవించండి, ఆశీర్వదించండి, మాతో మాట్లాడండి. నీ దాసుడును, ఎన్నిక లేని వాడును, పుట్టువాడును, అపవిత్రమైన నా పెదాలని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి. నన్ను కొద్దిసేపు నీ సిలువ చాట మగపరిచి ప్రభు మీరు మాతో ఉండి నాయన రాత్రి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను. ఆమేన్. సిస్టమ్ కదిపారా తేడా వచ్చింది, మళ్ళీ సెర్చ్ చేయండి. హల్లెలూయా. ఈ రాత్రి ఒక అంశాన్ని మేము ముందు పెడుతున్నాను. పేరు జాగ్రత్తగా వినండి, అశ్రద్ధగా వినొద్దు. ఇంకోటి, నిద్రపోవద్దు. కాస్త మెలకుగా ఉండి వాక్యానికి కొంచెం సమర్పించుకోమని మిమ్మల్ని హృదయపూర్వకంగా
మనం చేసుకుంటున్నాను. అనాలోచనతో కూర్చోవద్దు. మనం వచ్చిన ఈ ప్రయాసం అర్థం కాకుండా కొద్ది గొప్ప మేలు పొందుకుని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. లేదా ఇది నిష్ప్రయోజనం, వాడికి చెప్పిన మాత్రమే మిగిలిపోద్ది మనకి. అయితే ఒక విషయం మీకు చెప్పాలి సోదరులారా, దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడండి. చాలా ఆయన మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. మన ప్రతి పరిస్థితిని దేవుడు ఎరిగిన వాడేవండి. సమయోచితముగా మనకు సహాయం కూడా చేస్తున్నాడు ఆయన. అట్టి మంచి దేవునికి మనం రుణపడి ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను పేరా. దేవునికి స్తోత్రం కలుగాక. సరే, ఈ చిన్న అంశాన్ని మేము ముందు పెడుతున్నాను, రాసుకోండి. దేవుని వైపు చూచి సరిచేసుకుని నిలవబడుట. 3 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి నాకు. ఒకటి చూచుట, దేవుని వైపు చూచుట. చూచిన తర్వాత సరి చేసుకునుట, సరి చేసుకున్న తర్వాత నిలబడుట. ఇవి చాలా ప్రాముఖ్యమైన మాటలని నేను తలస్తున్నాను. ఇది నా సొంత మాటలు కాదు. దేవుడు నాకు ప్రార్థనలు ఇచ్చిన ఈ మాటలు తీసుకుని బైబిల్ చదివి ప్రార్థన చేసి దానికి సంబంధించినటువంటి కొన్ని వర్తమాన పుస్తకాలు తెరిచినప్పుడు నాకు ఒక చిన్న అంశం అనేది దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని మీ ముందు పెడుతున్నాను. చూడండి నా సోదరులారా, మొదటి మాట చూద్దాం. ఇక్కడ మనం చదివిన వాక్యంలో యోహాను సువార్త అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు భూమి మీద ఉండగా జనులందరూ కూడా ఆయన వైపు తిరగలేదు, కానీ ఆయన వైపు తిరగమని చెప్పేవాడు ఒకడు ఉన్నాడండి అక్కడ. అతనే బాప్తిమిచ్చు యోహాను. అంత మాత్రం కాదు, బాప్తిమిచ్చు యోహాను ఆ తరానికి ఏలి అయి ఉన్నాడండి. ఈరోజు ఎలా అయితే మనం ఏలియాని కలిగి ఉన్నామో ఆ రోజు ఏర్పరచబడిన చిన్న వధువు కూడా ఏలియాని కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలగాలి. ఆ ఏలియా ఆత్మగిలిన యోహాను ప్రజలను తన వైపు తిప్పలేదు, కొత్త సిద్ధాంతాల వైపు తిప్పలేదు. ఆ గడికి ప్రత్యక్షపరచబడిన యేసుక్రీస్తు అనేటువంటి గొర్రె పిల్ల వైపు తిప్పాడండి. యేసుక్రీస్తు ఎవరు అంటే వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను. 1:14 ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు ప్రత్యక్షపరచబడి లేక నివసించినది. మన మధ్యలో నివసించినది ఎవరంటే ఈ వాక్యము శరీరము దాల్చి వచ్చిందండి. ఆయనే లోపల బైబిల్ కలిగి ఉన్నాడు. ఆయన నోటి మాటలే ఈ బైబిల్ అయి ఉన్నాయి. శరీరధారిగా వచ్చిన ఆయన ఎవరంటే పాత నిబంధన యెహోవా. ఆ గొప్ప యెహోవాయే మానవ పాపాల కొరకు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడండి. వచ్చినది ఎవరంటే సాక్షాత్తము సృష్టికర్త అయిన గొప్ప యెహోవాగా రాకుండా ఆయన మానవుడిగా, దాసుడుగా, మరి కుమారుడుగా, ఆయన భూమి మీదకి మనిషి కుమారుడుగా, మరియు ఆయన గొర్రె పిల్లగా రూపము దాల్చి మార్చుకుని వచ్చాడండి. ఆయన ఎన్మార్ఫీ అంటారు దాన్ని. ఆయన ముసుగు మార్చుకుని అంటే ఈ భూమి మీదకి వచ్చాడన్నాడు ప్రవక్త అండి. ఎవరి వైపు తిరగాలో ఆ జనులందరినీ కూడా యోహాను కేక వేసి ఆ శరీరధారిగా ప్రత్యక్షపరచబడిన ఆ వాక్యాన్ని వైపే ప్రజలను యోహాను తిప్పగలుగుతున్నాడండి. అంటే సరైన ప్రవక్త ఆ దినానికి, ఒక నిజమైన సరైన ప్రవక్త ప్రజలను తప్పుడు మార్గం వైపు తిప్పడు. తనకి లోబడమని కానీ తన వైపు తిరగమని చెప్పడు, లేదా కొత్త సిద్ధాంతం వైపు తిప్పడు. సంఘ సంస్థల ఆచారాల వైపు ఆ ప్రవక్త తిప్పటం లేదు. ఆ రోజు ప్రవక్త ఏలియా ఆత్మ కలిగిన యోహాను బయలుపరచబడిన వాక్యం వైపే తిప్పుతున్నాడని గమనించండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు కూడా ప్రవక్త, ఈ కాల ప్రవక్త కొత్త సిద్ధాంతాలు చెప్పడం లేదు, మరి ఆచారాల వైపు తిప్పడం లేదు, సంఘశాఖల వైపు తిప్పడం లేదు. అలాగని తానేదో గొప్పవాడని చెప్పి తన వైపు తిప్పుకుంటాం లేదు కూడా. ఈరోజు చాలామంది ఎక్కడెక్కడికో నడిపిస్తూ ఉంటారు ఏ కొత్త సిద్ధాంతాలకి. మరికొందరైతే సంఘాన్ని, ప్రజల్ని క్రీస్తు వైపు కాదు,
వారి వైపు తిప్పుకుంటారండి. అది నాకు ఇష్టం ఉండదు. నేను దానికి చాలా శత్రువుగా పనిచేస్తాను. ఒక సేవకుడు సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ తన వైపు తిప్పుకుంటాం అనేది ఎంత మాత్రము సరైన విధానము కాదు. కానీ నిజ ప్రవక్తలు మాత్రము తన వైపు తిప్పుకోలేదు, కొత్త సిద్ధాంతాల వైపు తిప్పుకోలేదు, లేకపోతే ఆచారాల వైపు కానీ సంస్థల వైపు తిప్పుకోలేదు. కానీ వారు తమ పంపిన ఆ కాలపు వాక్యం ఏదైతుందో దాని వైపు తిప్పారండి. ఈరోజు నేనైనా ఈ భూమి మీద ఏ సేవకుడైనా తిప్పవలసింది కొత్త సిద్ధాంతం వైపు కాదు, తిప్పవలసింది తన వైపు కాదు, తిప్పవలసింది చూపించవలసింది తిరగమని చెప్పవలసింది ఈ వాక్యం వైపు అండి. ఇదే బయలుపరచబడిన శరీరధారిగా బయలుపరచబడిన ఈ కాలపు వాక్యం అండి. ఇది దీని వైపు తిప్పకుండా ప్రజలను సంఘాన్ని తన వైపు కానీ సిద్ధాంతం వైపు కానీ కొత్త కొత్త డాక్ట్రిన్స్ వైపు తిప్పితే దేవుడు వారితో వెంబడించిన సమాజాన్ని దేవుడు తీర్పులో తీసుకుని వస్తాడు. అయితే నా ఉద్దేశం, నేను కానీ మీరు కానీ లేకపోతే నా ద్వారా వస్తున్నటువంటి మీరు కానీ ఎవరు కూడా తీర్పులోకి రాకూడదంటే నేను మీకు ఇచ్చే చిన్న ప్రేమ సందేశం ఏంటంటే, ఇదిగో ఈ వర్తమానం వైపు మాత్రమే తిరగండి. అది నిన్ను అందరినీ సరిచేసేది ఇదండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి యోహాను తిప్పగలిగాడు. ఈరోజు ఈ కాల ప్రవక్త విలియం బ్రన్హామ్ కూడా సంఘాన్ని తన సమాజాన్ని దేవుడు తనకి ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అందరినీ తన వైపు తిప్పుకుంటలేదు. కానీ తను పూర్తిగా తగ్గించుకున్నవాడే, నేల మట్టికి మరి దాసుడిగా తగ్గించుకున్నవాడే ప్రజలను ఈ కాలపు బయలుపరచబడిన సత్యమైన నిజమైన ప్రత్యక్షపరచబడిన వాక్యం వైపు తిప్పగలిగాడండి. మనం దానికి ఉండాలి. దేవునికి స్తుతి కలుగాక. యోహాను అదే చేశాడండి. వారిని యేసు వైపు తిప్పాడండి. యేసు వైపు తిరిగితే ఏం జరిగిద్దంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్నామని, ధర్మశాస్త్రం అక్కడ నిలిచిపోయిందని, ధర్మశాస్త్రం బలుల అర్పంలో కేవలము నీడ వంటివేనని, ఛాయ మాత్రమేనని, నిజస్వరూపము ధర్మశాస్త్రములో లేదని, ఆ బలులు అర్పణలు ఆ కార్యక్రమంలో నిజస్వరూపము లేదని, నిజస్వరూపము ఇదేనని బయలుపరచబడినటువంటి ఈ మెస్సయ ఈ గొర్రెపిల్లేనని గ్రహించిన వారు యేసు వైపు తిరగడమే కాదు, సరి చేసుకుని ఆయన కొరకు నిలబడి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగాక. అది ధర్మశాస్త్రం మొదటి కాలంలో. తర్వాత కాలము పౌలు కాలం వచ్చింది. పౌలు ఏం చేశాడు? ఆ రోజు బయలుపరచబడిన ఎఫెసు సంఘానికి అతను దూతగా ఉన్నాను, తన వైపు తిప్పుకోలేదు. కానీ సంఘాన్ని ఆ కాలంలో ఆ ఇవ్వబడిన వర్తమాన వైపు ఆ తరం యొక్క వధువుని అతను తిప్పగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఇకపోతే విలియం బ్రన్హామ్ కాలంలో ప్రవక్త విలియం బ్రన్హాము సంఘ విశ్వాసులని ప్రజలను మరి కొత్త సిద్ధాంతం వైపు కానీ ఇతర వైపులు కానీ తిప్పకుండా, తన వైపు కూడా తిప్పుకోకుండా తనకిచ్చిన వర్తమానం వైపు మాత్రమే సంఘమును ప్రజలను తిప్పగలిగాడు. అప్పుడు ఇశ్రాయేలు ఏమో ధర్మశాస్త్రంలోంచి నిజస్వరూపమైన యేసుక్రీస్తు వైపు చూచుడు ద్వారా సరి చేసుకుని వారి ఎద్దుకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. పౌలు కాలంలో అన్యులైనటువంటి ప్రజలు విగ్రహాలన్నీ తప్పు అని గ్రహించిన వారిని విడిచిపెట్టి జీవం గల దేవుని వైపు తిరిగారు. ఓకేనా? మన కాలంలో సంఘ సంస్థల గుండా, ఆయా సంస్థల గుండా మనం అందరం అక్కడక్కడ జన్మించి ఏదో సంఘం కలిగి దానికి ఆచారాన్ని, విశ్వాస ప్రమాణాలు, కార్యక్రమాలు అవి ఇవి వాక్యం లేని ఎన్నో చేసుకుంటూ ఇదే నిజమనుకుంటూ మరి మోసపోయి ఆ సంఘాల్లో మనం సాగిపోతున్న సమయంలో దేవుడు రంగం మీదకి ఎటో వైపు తిప్పడానికి, నిజమైన వాక్యం తిప్పడానికి దేవుడు ఒక వ్యక్తిని కలిగి ఉండి ఈ భూమి మీదకి పంపాడు. అతడే విలియం బ్రన్హామ్ అండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సంస్థల యొక్క ఆచారాలు సిద్ధాంతాలు అన్నీ కూడా వాక్యానుసారం కాదని గ్రహించి వాటన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడి నుంచి అనుకున్నారు? రోమన్ క్యాథలిక్ మొదలుకొని వన్నెస్ వరకు, అంటే ఏకత్వం వరకు. ఇందులో చాలా వందల ఇజమ్స్ ఉన్నాయండి. ఇక రోమన్ క్యాథలిక్ మొదలుకొని చివరిది పెంతెకోస్తు తర్వాత ఏకత్వం గుంపు వచ్చింది. ఏకత్వం తర్వాత ఈ వర్తమానం వచ్చిందని, ఈ విషయం మీపై సంఘానికి ఈ విషయం గ్రహింపు ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను దానికోసం బోధించిన సందర్భాలు ఉన్నాయి. హల్లెలూయా. మనం ఎక్కడున్నామంటే
రోమన్ క్యాథలిక్ ద్వారా వచ్చిన అనేక సంఘ సిద్ధాంతాలన్నీ కూడా దాటుకుని ఆఖరికి పెంతెకోస్తు అనేటువంటిది కూడా దాటుకుని అమ్మాయ అనుకునే సమయంలో ఏకత్వం ఒకటి వచ్చిందనమాట. ఏకత్వం, వన్నెస్ అంటారు దాన్ని, ఏకత్వము. వారు పెంతెకోస్తు మీద బెటర్, మిగతా సంఘశాఖల మీద పెంతెకోస్తు సో బెటర్, పెంతెకోస్తు మీద ఇంకా మంచిగా చాలా సో బెటర్ ఏదండి, ఏకత్వము అనేటువంటి గుంపు అన్నమాట. వాళ్ళు అనుకున్నారు ఇక్కడతో పూర్తి సత్యం అనేది బయలుపరచబడిపోయింది అనుకున్నారు. దాని తర్వాత ఈ 20వ శతాబ్దం యొక్క మలుపులో దేవుడు ప్రవక్త విలియం బ్రన్హం పంపించి అక్కడి నుంచి కూడా ప్రజలను బయటికి పెట్టడం ప్రారంభించాడండి. ఏకత్వం కూడా దాటి వస్తేనే వర్తమానమండి. చాలామంది సంఘ శాఖలలో ఉండి పెంతెకోస్తులో ఉన్నామనుకుంటున్నారు, చాలామంది వన్నెస్లో ఉండి పెంతెకోస్తులో ఉన్నామనుకుంటున్నారు, చాలామంది వర్తమానంలో ఉండి వన్నెస్లో ఉన్నారండి. ఇంకా తిరిగితే ఏం జరిగిద్దంటే ధర్మశాస్త్రాన్ని వారు విడిచిపెట్టి కృపయూ సత్యమైన యేసు వైపు తిరిగినట్టు జరిగిద్ది. పౌలు దినాల్లో తిరిగిన ప్రజలు విగ్రహ కార్యక్రమాలను విడిచిపెట్టి అందులో ఏమీ లేదని చెప్పి విగ్రహం ఒక దయ్యము వట్టిదని తెలిసిన వారే విడిచిపెట్టి ఇక వాడి జోలికి వెళ్లకుండా సరి చేసుకుని దిద్దుకుని యేసు వైపు తిరిగి నిలబడ్డారు. ఇక మన కాలం వచ్చింది, మూడోది సంఘ సంస్థల కాలం. మొదట ఇశ్రాయేలు యూదుల కాలము, తర్వాత ఎఫెసు కాలంలో విగ్రహారాధన కార్యక్రమంలో లోంచి మన కాలంలో సంఘ శాఖలు అనబడుతున్న అనేకమైన వాక్యంలో లేని ఎన్నో సిద్ధాంతములు. ఏమండి వింటున్నారా? వీటన్నీ కూడా కలగులిపోయిపోయి గందరగోళములో అదే సత్యం అనుకుంటూ గుడ్డిగా మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉన్నాడంటే దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆయన ఒక కడవరి స్వరాన్ని పంపించాడు, ఆయన పావురపు స్వరాన్ని పంపించాడు, ఆయన వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరాన్ని పంపించడం ప్రారంభించాడు ఆయన. అప్పుడు మనం సంఘ శాఖలోంచి ఒక స్వరము చేత యేసు వైపు అనగా ఈరోజు యేసు వర్తమానమై ఉన్నది. మీకు తెలుసా, వర్తమానం ఎవరు కాదు, యేసుక్రీస్తే. వర్తమానం ఎవరు కాదు, పరిశుద్ధాత్మయే. ప్రైజ్ గాడ్. వింటున్నారా? ఇప్పుడు ఈ కాలపు ఏలి వచ్చి ఏం చేశారంటే ప్రజల సంఘ శాఖలో ఉన్న వారందరినీ ఇదిగో దీని వైపు తిప్పగలిగాడండి. దీని వైపు తిప్పినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ సంఘ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఆచారములు వాక్యములు లేవని ఇందులో బయలుపరచబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. అందుకే మనము ఆ అన్య పండుగలను కలపబడినటువంటి కార్యక్రమాలు మరి ఆ సిద్ధాంతములు అది వాక్యానుసారంగా లేదని ఎప్పుడైతే వాక్యం అనబడుతున్న ఈ కాల వర్తమానం అనబడుతున్న యేసు వైపు తిరిగామో అప్పుడు బయలుపరచబడినప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి మనం దీని వైపు తిరిగాం. ఓకే, తిరిగిన తర్వాత పశ్చాత్తాపడి సరి చేసుకొని ఇప్పుడు ఎత్తబడి కొరకు రూపాంతరపరచబడి ఆయనతో సదాకాలం ఉండి కొరకు మనం ఏం చేస్తామంటే నిలబడుతూ ఉన్నాం, లేక నిలబడవలసిస్తున్నది. వింటున్నారా? 3 విషయాలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు శరీరధరిగా వచ్చిన దినాల్లో ధర్మశాస్త్రం ప్రజలను యేసు వైపు తిప్పిన తర్వాత వారు సరి చేసుకుని ధర్మశాస్త్రాన్ని అందరూ విడిచిపెట్టారు, కానీ కొందరు విడిచిపెట్టారు, యేసు వైపు తిరిగారు, నిలబడ్డారు. పౌలు కాలంలో విగ్రహాలు విడిచిపెట్టారు, యేసు వైపు తిరిగారు, సరి చేసుకున్నారు, నిలబడ్డారు. ఆ తరం ముద్రించబడి జీవం కొరకు దాచబడింది. ఇప్పుడు మన తరం వచ్చినప్పుడు ప్రవర్తన దేవుడు పంపించి ఆయా సంఘ శాఖలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు ఈ వర్తమానం వైపు మనం పెంతెకోస్తు తిరగకూడదు, మనం ఏకత్వం వైపు తిరగకూడదు. విన్నారా? ఏకత్వం వైపు తిరగకూడదు, దిత్వం ఏకత్వం వైపు తిరగకూడదు. అది తప్పు సిద్ధాంతములు, అవి వాక్యంలో లేనివి. మరి ఇంకా గతించినటువంటి కార్యక్రమాలకు తిరగకూడదు. కానీ మనము మరి దేవుని చేత పంపినటువంటి వర్తమానం వైపు మాత్రమే తిరగవలసింది. అది ఎవరు తిప్పుతారు? ఏలియా ఆత్మ కలిగిన ఒక ప్రవక్త మాత్రమే ఆ పని అన్ని తరాలు చేసిన వాడండి. ప్రైజ్ గాడ్. ఇంకెవ్వరు ఆ స్థానంలోకి రాలేరు, వచ్చిన నిలబడలేరు. ఆయన తిప్పిన తర్వాతే తిప్పాలి తప్ప ఆయన లేకుండా వితౌట్ ప్రాఫిట్ తిప్పడం అనేది జరగని కార్యం. అది ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి 3 కార్యాలు యూదుల కాలంలో ప్రజలు యూదా సమస్త ఆచారాల నుండి
బయలుపరచబడిన యేసుక్రీస్తు వైపు తిరిగి సరి చేసుకుని దిద్దబడి యేసు కోసం నిలబడ్డారు కాబట్టి తమ ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా ఆ రోజు అపోస్తులు ప్రాణత్యాగం చేయగలిగారండి. కడ వరకు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అది కూడా, తర్వాత పౌలు కాలం కూడా అంతే, ఇప్పుడు మన కాలం కూడా అంతే. కాబట్టి మనం మొట్టమొదట ఆయన వైపు తిరగవలసి ఉంది. పౌలు, యోహాను వీళ్ళందరూ కూడా అలాగే తిప్పగలిగారు. సరే, నేను చెప్పేది ఏంటంటే దేవుని వైపు చూసినప్పుడు ఏం జరిగింది? ఏది తప్పు ఉందో అది బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రం తప్పు అనిపించింది వాళ్ళకి, లేదా ఆచారములు అందులో దేవుడు కేవలము ప్రత్యామ్నాయమని నీడవండిదని తెలుసుకున్నారు, వచ్చారు. పౌలు కాలంలో విగ్రహాలు తప్పని తెలుసుకుని బయటకు వచ్చారు. ప్రవక్త కాలంలో సంఘ సంస్థల కాలాలన్నీ కరెక్ట్ కాదని, అవన్నీ కూడా కేవలం ఆచారాలని చెప్పి వాక్యంలో లేని ఉన్నాయని చెప్పి గ్రహించి బయటకు వచ్చారు. అక్కడితో అయిపోయింది అనుకున్నారా? నో నో నో. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంకనూ బయలుపరచబడే కార్యం ఏంటంటే, ఇప్పుడు మనము చూచేది తెలుసా, మనము ఆయన వాక్యం చూచినప్పుడు మనలో కరెక్షన్స్ ఏవో ఉన్నాయి, అవన్నీ దిద్దబడకుండా, కరెక్షన్ చేసుకోకుండా, సరి చేసుకోకుండా మనము నిలబడలేము. ముందు చూడాలి, సరి చేసుకోవాలి, నిలబడాలి. నిలబడాలంటే సరి చేసుకోవాలి, సరి చేసుకోవాలంటే సరిగ్గా చూడాలి. చూడండి, సర్పపు కాటు పొందిన ప్రతివాడు అని ఉంది బైబిల్లో, అవునా? సర్పం అనగా తెలుసు కదా, లోకం. సర్పం అంటే పాపం, చీకటి, చెడు కార్యాలు. దీంతో వారు కాటేయబడ్డారు. ఎప్పుడైతే కాటేయబడ్డారో వారు శారీరకంగా నిజంగానే చనిపోతున్నారు. ఆత్మ సంబంధమైన సర్పములు కాటేస్తే ఆత్మ సంబంధంగా చనిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు బ్రతకాలంటే అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు మోషే. ఆ ప్రవక్త తన వైపు కొత్త సిద్ధాంతం వైపు తిప్పట్లేదు, కానీ ఆ గడియన దేవుడు ఏదైతే చెప్పాడో, ప్రత్యక్షపరిచాడో ఇతడి సర్పం వైపు తిప్పడం అనేది అతను చేసిన పని. కాబట్టి మోషే వారికి ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుడు చెప్పినట్టుగా ఆ ఇతర సర్పం వైపు నిదానించి చూడండి, బ్రతకగోరువాడు ఎవడైనా ఉంటే చూడండి అన్నాడండి. శరీర సంబంధంగా వారికి సర్పం కాటేసింది, శరీర సంబంధంగా నొకరు కక్కున్నారు, శరీర సంబంధంగా చనిపోతున్నారు. సో దానివల్ల మనకి ఏం ప్రయోజనం? దాన్ని ఆత్మస్థంగా తీసుకుంటే పాపం అనేది, లోకం అనేది, చీకటి అనేది, దేవుని వాక్య విరుద్ధమైన దాన్ని మనము దేవుని వాక్య విరుద్ధమైన మనకి మరి సాతాను చేత, చీకటి చేత, పాపం చేత మనకు కాటేయబడితే ఆత్మ సంబంధంగా నొరకు కక్కుంటూ ఆత్మ సంబంధంగా మనం చనిపోతామండి. అంటే బతికే ఉంటాం, కానీ ఉంది కదా వాక్యం, జీవించిన పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివి అని ఉన్నాడు బైబిల్లో. బ్రతికే ఉంటాం కానీ దేవుని విషయం వచ్చేసరికి చచ్చిన వారిగా ఉంటాం అన్నమాట అండి. అమ్మా వింటున్నారా? కాబట్టి వారు ఏం చేశారట? నిదానించి దాన్ని చూశారండి. మొదట వారు నిదానించి చూశారు, తమ తప్పులు కల్పించాయి, పశ్చాత్తాపడ్డారు. దానికి కారణం ఏంటో వారికి అర్థమైంది, సరి చేసుకున్నారు, నిలబడ్డారు, గమ్యాన్ని చేరుకున్నారు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి నా వైపు చూచి రక్షణ పొందండి, నా వైపు చూసి సరిచేయబడండి అంటే ఇక్కడ మొదట ఆయన వైపే చూడాలండి. ఈ చూచే విషయంలో మనం చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూస్తే ఓడిపోతామండి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలు ఆ కనాన్ దేశంలో చూడని, లేకపోతే చూచినా కానీ ఆ గొప్ప గొప్ప ఉన్నత దేహులను చూసి, ఆ పెద్ద ఉన్నతమైన గోడలు, ప్రకారములు చూసి వారు భయపడిపోయారండి. మీకు అర్థమైందండి? వింటున్నారా? ఎప్పుడైతే వారు చూడగలిగారో, ఇంకా వాళ్ళ కంట్లో ఏం కనిపిస్తుందంటే గోడలు, ఆ ప్రజల ఎత్తైన దేహం గలవారు, ఉన్నత దేహులు కనిపిస్తున్నారు తప్ప వాగ్దాన భూమి మీద కనిపించట్లేదు. కానీ మోషే ఏం చెప్పాడంటే, మీరు వాటిని చూడవద్దు, దేవుడు మీ పితాలకి చేసిన వాగ్దానం ఒకటి ఉన్నది, వాగ్దానం వైపు చూడండి అని చెప్పాడు. ఏమంటే అర్థమవుతుంది మీకు? మన చుట్టూ ఉన్న ప్రాకారములు, పరిస్థితులు, గందరగోళములు ఇవి మనం చూడొద్దండి. మనం చూస్తే మనం అక్కడ ఓడిపోతాం, నశించిపోతాం, చనిపోతాం ఆత్మీయంగా. అయితే వాటన్నిటిని అతికిమించి యెహోషువ కాలేబు అనేటువంటి నిజమైన విశ్వాసాలు ఏం చేశారంటే వాగ్దానం వైపు చూశారండి.
మీ తెలుసా, అబ్రహాం అంట వాగ్దానం వైపు చూశాడంట అండి. తన శరీర బలహీనతను చూడలేదు, తన వయసును చూడలేదు. హల్లెలూయా. చుట్టూ నిందలేస్తున్నా, అవమానాలు వస్తున్నా, నీకు పుట్టరు పిల్లలు, ఇంకా అది జరగని పని, నువ్వు అనేక జనం తండ్రి అనేది భ్రమ అని చెప్పినా కానీ అబ్రహాము పరిస్థితుల మాట, మనుషుల మాట ఇటువైపు దృష్టి పెట్టకుండా తను దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూశాడండి. అబ్రహాము కుమారుని కనెను. ఆమె చెప్తారా? యెహోషువ కాలేబులు చుట్టూ ఉన్నవారిని చూడకుండా వారు వాగ్దానం వైపు చూశారండి. ప్రైజ్ గాడ్. శిష్యులు పరిశుద్ధాన్ని పొందడానికి గదిలో ఉన్నప్పుడు 10 రోజులు ఉన్నారట వాళ్ళు. ఈ 10 రోజులు వారు నిందలు, అవమానాలు, పిచ్చిగా ఉన్నదని చెప్పి ప్రజలు రకరకాలుగా చెప్పినప్పుడు అది ఎలా వస్తుంది, పరిశుద్ధం పొందడం ఏంటి, ఎప్పుడు లేదా కార్యక్రమం, ఇది కొత్తగా పెట్టారేంటి అని జనులు రకరకాలు చెప్పినా, విమర్శించినా, మరి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, రే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, జామైన కాలేదే, వీళ్ళని కొత్త మద్యం తాగారా అని ప్రజలు అనుకుంటున్నా వారు మాత్రము లెక్క చేయకుండా యేసు చెప్పాడు, మీరు వెళ్ళి నా తండ్రి చేత వాగ్దానం పొందుకునే వరకు మేడగదిలో ఉండండి అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? వాగ్దానం వైపే చూశారు. అంటే అర్థమవుతుంది మీకు ఏమన్నాను? వాగ్దానం వైపే చూశారు తప్ప చుట్టూ ఉన్న మనిషి మాటలను చూడలేదు, వినట్లేదు, పట్టించుకోవట్లేదు. 10 రోజులు నిందించబడ్డారు వాళ్ళు, 10 రోజులు అపహసించబడ్డారు. 10 రోజులు ఆ యెరూషలేము మేడగదిలో ఉన్నప్పుడు వీళ్ళు రహస్యం కూడుకోలేదండి, అందుకు తెలిసే విషయం. కానీ వాళ్ళు విమర్శిస్తున్నారు. వారు ఏం చెప్తున్నారు? మేము వాగ్దానం వైపు చూస్తున్నాం, పరిశుద్ధాత్మ పైనుంచి వస్తానని చెప్పాడు. ప్రవర్తనాడు పరిశుద్ధాత్మ అక్కడ కింద నుంచి రాలేదు, పాతల నుంచి రాలేదు, లేకపోతే సంస్థ నుంచి రాలేదు, లేకపోతే ఒక వ్యక్తి వచ్చి అని వదలేదు, కానీ పైనుంచి దేవుడు చేశాడట. సో పైనుంచి వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఏంటి పైనుంచి వస్తుందా పరిశుద్ధాత్మ? ఎప్పుడైనా వచ్చిందా అని చూస్తున్నాడు, ఎప్పుడైనా జరిగిందా అని చూస్తున్నారు. అయితే అపహాసాలు ఎన్ని చేసినా గందరగోళం చుట్టూ ఉన్న మేడగది లోపల ఉన్న వారికి మాత్రం ఏ గందరగోళం లేదు. మరి ఈ మేడగది లోపల ఉన్న వారికి ఏంటో గందరగోళం. లోపల అసలు సరిగ్గా లోపలికి వస్తే, ఈ లోపలికి కాదు, హాక్కి లోపలికి వస్తే గందరగోళమే ఉండదు. బయట శబ్దాలు మనకి సరిగా వినపడవు. ఆవరణము పరిశుద్ధ స్థలము దాటి వెళ్తే అంటండి, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్తే బయట మాటలు ఆ యాజకుడికి అసలు వినబడదు. కారణం ఏంటంటే కర్టెన్స్ ఉన్నాయండి అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ కర్టెన్ దాటి బయట శబ్దాల వరకు వినబడవు. ఈరోజు కూడా మనము కర్టెన్ లోపలికి రావాలి. ఆ నిజమైన లోపలికి వచ్చినప్పుడు, దేవుడు ఉండే స్థలంలోకి వచ్చినప్పుడు, దేవుడు నువ్వు ఏకమైనప్పుడు ఇక ఏది నీకు కనిపించదు, వినిపించదు. వీళ్ళందరూ అలాగే వచ్చారండి. ఎప్పుడు వచ్చారంటే ఆయన వైపు చూచినప్పుడు, సరి చేసుకున్నప్పుడు, నిలబడినప్పుడు దేవుడు వారి పట్ల అద్భుతాలు చేశాడండి. శిష్యులు పరిశుద్ధాత్మక వాగ్దానం వైపు చూశారంటండి. నీవు నమ్మినడల బైబిల్లో ప్రతి వాగ్దానము నీ కొరకు ఇవ్వబడింది అన్నాడండి. గట్టిగా ఆమె చెప్తారా? ప్రైజ్ గాడ్. బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయని ఎంతమంది నమ్ముతున్నారు? ఏ వాగ్దానాలు? 32వ తారీఖు అంటే ఈ రాత్రి ఏలెట్టి తెస్తారు చూడ, వచ్చిందండి. అబ్రహాములో దీవించబడతాం. అబ్రహాం నిన్ను సకల జనులకు తండ్రిగా చేద్దాం. నువ్వు వెలుపటికి లోపలికి దీవించబడతావు వెళ్ళినప్పుడు. అవన్నీ మళ్ళీ పెద్ద పెక్షలు వేసుకుని ఇళ్ళలో పెట్టుకోవడం. ఈ సంవత్సరం వాగ్దానం అండి అంటారండి. సంవత్సరం వాగ్దానం ఇస్తాడు దేవుడు, ప్రతిరోజు వాగ్దానం ఇస్తాడు కావాలంటే. బైబిల్లో ప్రతి వాగ్దానము నీ కొరకు ఇవ్వబడిందండి. ఒకటి పైగా ఈ రాత్రి ఆ సమస్త పాస్టర్లు ఏం చేస్తారంటే ఓ పల్లి మెట్టి దాంట్లో నిన్న మనం కూర్చొని వాగ్దానాలు మాత్రమే రాస్తారు. అన్ని ఆశీర్వాదాలే. నువ్వు శపించబడతావు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు బాప్తిజం పొందు, నువ్వు సరిగా లేవు అని ఒక రాస్తాడా? రాడండి. అవన్నీ ఏంటి? ఆశీర్వాదాలే. నువ్వు ఏది పట్టినా అదే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు పాపం దేవుడు ఎంత అమాయకులేని ప్రజలు, ఎంత అతను దాన్ని ప్రత్యేకించి తయారు చేసి రాసి అక్కడ పెడితే శాపాలు ఉండవు, అన్నీ ఆశీర్వాదాలే ఉంటాయి. నువ్వు అనుకుంటావు గెలికినట్టు గెలికి, ఏది గెలికినా, ఏది తీసినా, పడుకుని తీసినా ఒకటే, నిలబడి తీసినా ఒకటే, దాంట్లో దూరు తీసినా ఒకటే. ఎందుకంటే అవన్నీ కూడా దీవించబడదు, ఆశ్రయించబడదు, సమాధానం కలగక ఇవే ఉంటాయండి.
అంతేగాని మారు మనసు పొందు, లేని చచ్చిపోతామని ఉందనుకోండి, ఆ చర్చికి వెళ్తే ఒట్టు, ఆ పాస్టర్కి వెళ్తే ఒట్టు. మనం అలాంటివి రావండి వాగ్దానాలు, అన్ని ఆశీర్వాదాలు. మానవులు పెట్టుకున్న సొంత వాగ్దానాలు ఏదో తీసి రాసేయటం కాదండి. దేవుడు దాన్ని నువ్వు చదువుతుండగా అది నీ హృదయానికి వినబడాలి, ప్రేరేపించబడాలి. నువ్వు బైబిల్ తెరిచి చదివినప్పుడు బైబిల్ నీతో మాట్లాడుతుంది. ఏమో నాకు తెలియదు, నాతో మాట్లాడుతుంది. మరి మీతో ఏం చేస్తా నాకు తెలియదు. మాట్లాడుతుందా? బైబిల్ మాట్లాడుతుందా మీతోటి? అలాగే వర్తమానం కూడా మాట్లాడుతుందండి. దీనికి నోరు ఉంది, దీనికి కూడా నోరు ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది నీతో మాట్లాడినప్పుడు ఎక్కడో ఒక చోట అధ్యాయంలోనో ఆ పుస్తకంలోనో ఏదో ఒక వచ్చినామో నేను ఖచ్చితంగా నేను తాకిద్ది. నిత్య జీవం చెందిందనవైతే అది నేను తప్పకుండా దర్శిస్తుంది. దాన్ని నువ్వు వాగ్దానంగా తీసుకుని దేవుడు నాకు ఇచ్చాడు ఇది అని నువ్వు నమ్మితే దేవుడిని స్వస్థపరుస్తాడండి. నువ్వు నమ్మితే దేవుడు నీకు అందిస్తాడండి. నమ్మిట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడండి. సో కాబట్టి నా ప్రియస్థలో ఏదో వాగ్దానాలు అయితే తీసేయటం కాదండి. అసలు వాగ్దానం ఏంటి తెలుసా? ప్రవర్తనాడు బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము నీ కొరకే అన్నాడండి. కొంతమంది అబ్రహాంకి అనుకుంటారు, కాదు. శిష్యులకి అనుకుంటారు, కాదు. నమ్మిన ప్రతి వానికి, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. దేవునికి స్తోత్రం కలుగాక. నా ప్రియ సోదరులారా, ఇప్పుడు వాగ్దానం ఏమిటి? నేను విడవను, ఎడబాయను, నీ స్వస్థపరిచే యెహోవాను నేనే. నువ్వు కష్టాల్లో, బాధలో, యుద్ధంలో ఉన్నావు. ఆ టైంలో వాగ్దానం జ్ఞాపకం చేసుకో, ఆయన నీ విడవని వాడు, ఎడబాయిన వాడని. నువ్వు వాగ్దానం నమ్మినప్పుడే ఆయన విడవడు, ఎడబాయడు. నువ్వు వాగ్దానం నమ్మినప్పుడే, ఏ వాగ్దానము? నేను స్వస్థపరిచేవాను నేనే అని వాగ్దానం నమ్మితే నువ్వెప్పుడు బలహీనంగా ఉన్నావో ఆ వాక్యము తీసుకుని ఇంకా ప్రవర్తనాడు అక్కడ వేలు పెట్టట, ఇది నా వాగ్దానం ప్రభు అనాలట. ఇది నాకు నువ్వు చేసిన ప్రామిస్. కాబట్టి నువ్వు ఈ వాక్యం నిలబడే దేవుడివి, నువ్వు సజీవుడివి, నువ్వు మాట తప్పని వాడివి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని పౌలు చెప్పాడని చెప్పి అక్కడ వేలు పెట్టి నువ్వు ఆ వాగ్దానం తీసుకోగలిగితే నీకున్న సకల వ్యాధులకి ఆయనే సరైన సమాధానం. తలపోటు కావచ్చు, హార్ట్ పెయిన్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే బ్యాక్ పెయిన్ కావచ్చు, లేడీస్ ప్రాబ్లం కావచ్చు, జెంట్స్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఏ ప్రాబ్లం అయినా కావచ్చు. కాళ్ళు నొప్పులు ఉండొచ్చు, లేకపోతే గుండె నొప్పి ఉండొచ్చు, తల భయంకరంగా ఉండొచ్చు, లేకపోతే ఎలర్జీ కావచ్చు, లేకపోతే ఏ వ్యాధి అయినా. అసలు అంటాడు ఆయన, క్యాన్సర్కి భయపడుచున్నావా అని వర్తమానం చెప్పాడండి ఆయన. అంటే భయపడవద్దు అని వర్తమానం అనేది. ప్రైజ్ గాడ్. నా సోదరులారా వింటున్నారా? కాబట్టి స్వస్థపరిచే యెహోవాను నేనే, దాన్ని తీసుకో. నీవు నా తట్టు తిరిగినడలా నేను నీ తట్టు తిరుగుదును, అది కూడా వాగ్దానమే. ఆయన తట్టు మనం తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడట. నేను తిరగకపోతే ఆయన తిరగడట. సో నువ్వు తిరుగు, ఆయన తిరుగుతాడు. ఆయన వద్దకు రా, అప్పుడు దేవుని వద్దకు వస్తాడు. హల్లెలూయా. నీవు నాకిచ్చిన శోధించినడలా, నీవు నాకిచ్చి శోధించినడలా, ఏమిచ్చి? దశభాగం ఇచ్చి శోధించినడలా ఆకాశం ఇప్పెడుదును అనేది వాగ్దానం అండి. వాగ్దానం తీసుకుని నమ్మగలిగితేనే ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చగలడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా అన్నాడే, నీవు నన్ను గణపరిచినలా నేను నిన్ను గణపరిచెదును అన్నాడండి. నువ్వు గణపరచు, నేను గణపరుస్తాడు. నువ్వు ఆయన హెచ్చించు, నేను హెచ్చిస్తాడు. నీ జీవితంలో ఆయన మొదటగా పెట్టు. నీ జీవితంలో నిన్ను ఆయన నీకు మొదటగా ఉంటాడు. అంటే నువ్వు ఆయన మొదట పెడితే నిన్ను కూడా అందరిలో మొదట పెడతాడండి. నువ్వు ఆయన హెచ్చిస్తే నేను హెచ్చిస్తాడు. నువ్వు ఆయన్ని గణపరిస్తే నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయన స్తుతిస్తే ప్రజల ద్వారా నువ్వు కూడా ఒక ఘనత వహించినవాడిగా ఉంటావు. ఒక స్థాయిలో దేవుడు నిన్ను పెడతాడు. ప్రైజ్ గాడ్. నాతో ఉన్నావా? నాతో ఉన్నారా? చూడండి, ఏలియాను పంపుదనని కూడా దేవుడు వాగ్దానం చేశాడండి. మన తరానికి దేవుడు పంపిన ఒక వాగ్దానం ఏంటంటే ఏలియాను పంపిస్తానది. అది కూడా వాగ్దానమై ఉన్నది. ఈ వాగ్దానానికి ఇంకో వాగ్దానం ఉంది. ఆయన మరలా మధ్యాకాశానికి పెండ్లు కుమ్మడిగా వచ్చేదను, నేను మరలా మిమ్మల్ని తీసుకుని పోయేదను అనేది కూడా ఒక వాగ్దానమై ఉన్నది. సో మనం ఎటు చూడాలి? ఇప్పుడు ఎటు చూడాలంటున్నాను నేను? వాగ్దానం వైపు చూడాలంటున్నాను. ఏమంటున్నారు మీరు? ఏమంటున్నారు? వాగ్దానం వైపు చూడాలి.
నేను చూచిన వారందరి గురించి చెప్పుకొచ్చా. ఇప్పుడు నువ్వు చూడాలి. వాళ్ళందరూ చూసి వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం చూడాలి. వాళ్ళు రంగం మీద ఆడి జయించి విజయశ్రీలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం రంగస్థలం నుండి ఇప్పుడు మనం ఆడుతున్నాం. ఈ ఆటలో నువ్వు కూడా గెలవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? ప్రైజ్ గాడ్. సో ఎవరైపు చూడాలి? ఇప్పుడు మనం వాగ్దానం వైపు చూడాలి, వాక్యం వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. చూస్తే ఏమవుతుంది? ఏదో జరిగిద్ది. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త, లూకా సువార్త, క్షమించండి, లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయంలో 54 నుంచి మనం చదువుకున్నాం. అప్పుడు ఆ రాత్రి యేసు ప్రభువుని పట్టారు, పట్టుకొని తీసుకుపోతున్నారు. ఈయన ఎక్కడ తీసుకుపోతారా అని చెప్పి వెనక పేతురు గారు వెళ్తున్నారు. దానికంటే ముందు పేతురు గారు ఒక మాట చెప్పాడు, వింటున్నారా? యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడంటే, ఈ విధంగా జరిగిద్ది, ఈ విధంగా జరిగిద్ది అని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీకు అర్థమైందా? అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెలుట సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. మీరు లూకా 22వ అధ్యాయము 32-33 చదివితే అర్థమైంది. అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి, ఒకటి, రెండోది మరణమునకును వెలుట సిద్ధంగా ఉన్నాను ఆయనతో అన్నాడట. నువ్వు చెరలోకి వెళ్ళినా వస్తాను అన్నాడండి. నువ్వు మరణిస్తే నీతో పాటు కూడా మరణిస్తాను అంటున్నాడండి. అర్థమైందా మీకు చెప్పింది? అవునా? ఈ మాట అన్న తర్వాత ఆయన ఏమన్నాడు చెప్పాలి. ఇప్పుడు సిద్ధముగా ఉన్నానని ఆయనతో చెప్పగా 34 అనగా ఆయన, పేతురు నీవు నన్ను ఎరగవని 3 సార్లు అబద్ధం ఆడతావు, అప్పుడు కొడుకు కొడుతుంది అని చెప్పాడండి. ఆయన ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? చెరసాలకి వెళ్ళినా వచ్చేస్తాను నీతోటి, చనిపోతే నీతో పాటు కూడా నేను చనిపోయాక వస్తాను అన్నాడు. మంచి మాటలే కదా. మరి ఈయనేమంటున్నాడు? మాట్లాడలేదు. మీరు ఏమన్నాడు ఈయన? అసలు వింటున్నారా? అసలు ఇక్కడ ఉన్నారా? ఎక్కడో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు చెప్పండి. చనిపోతా అంటున్నాడు, చెరసాలకు వస్తాను అంటున్నాడు. తర్వాత ఆ మాట అన్న తర్వాత ఏమంటాడు? పేతురు నీవు నేను ఎరగవని 3 సార్లు అబద్ధం ఆడతావు. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాతే కోడి కుక్కరుకో అంటది అని చెప్పాడండి. అర్థమైంది మీకు? ఆయన అన్న మాటలకి ఈ అన్న మాటకి ఏమైనా సంబంధం ఉందండి? అసలే యేసు ప్రభువు పెచ్చోడా? ఆయన మహాసర్వజ్ఞాని. చూడండి, పరాకు మాట్లాడొద్దండి, నోటుకు వచ్చినట్టుగా మాట్లాడవద్దండి. మనం అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడితే చాలు. దానికి మించి వచ్చినది చూడండి, విస్తారమైన మాటలో దోషం ఉండక తప్పదన్నాడు. మీరు ఎక్కువ మాట్లాడుకోండి, నేను మీరు తప్పు చేస్తాం, తప్పు పలికేస్తాం, పలకరంది పలికేస్తూ ఉంటాం, కోపంలో ఏదో చేస్తూ ఉంటాం. అప్పుడు మనం చేసిన పని ఏంటంటే పేతురు వల్ల చేసిన పని ఉంటుంది. ఇక్కడ పేతురు అన్న మాట అన్నాడు కానీ ఆయనతో సొంతంలో లేడు, కానీ వెనక వస్తున్నాడండి. వెనక వచ్చినప్పుడు ఈ వెనక్కి ఎందుకు వస్తున్నాడంటే అసలు ఈయన ఏం చేస్తారా అని వస్తున్నాడు, వెంబడిస్తున్నాడు. ఆయన తీసుకెళ్తున్నారు, ఈయన కూడా వస్తున్నాడు. లోపల తీసుకెళ్లారు. బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయారు యేసు ప్రభువుని. ఆ యాజకుని ఇంటి ముందరేమో సైనికులు మంట వేసుకున్నారట. అంటే యేసు ప్రభు పట్టబడిన ఆ కాలము చలికాలం అని దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అంటే ఈ కాలమే. కానీ మనలు ఈ కాలంలో క్రీస్తునేడి పుట్టినని పాటలు ఆరాధనలు చేస్తున్నారు, తెలియజేస్తాను అనుకుందాం. పోనీ చెప్తే అంటారా? మాకు తెలుసులే అంటారండి. నీకు నాకు చెప్తే ఎన్నావు లోపడ్డాం. పోనీ వాళ్ళకి చెప్పామనుకోండి, ఇది ఎప్పటి నుంచో వస్తుంది, నువ్వు పుట్టి 3 మంగళాలు కాలేదు మాకు చెప్తావా అంటారు. నువ్వు మాకే చెప్పంత ఎదిగిపోయావా అంటారు.
మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. అసలు నీకు తెలుసా బైబిల్ మిషన్ పుట్టింది తెలుసా? నువ్వు పుట్టక ముందే ఉంది అంటాడు ఒక ఆయన. లోదం ఏం తెలుసా? లోదం మిషన్ ఇదిగో చూసావా ఎంత పెద్ద కట్టడమో, నువ్వు పుట్టక ముందే ఉంది, నువ్వు మొన్న పుట్టావు అంటారు. ఈ మాటలు ఈజీగా నేస్తారు. అందులో ఎంత వాస్తవం ఉందో లేదో గమనించరండి. నువ్వు వచ్చావంటే కారణం ఇత్తనం కాబట్టి వచ్చావు, అయితే వారి వలే ప్రవర్తించేవాడివి. ఏదో దేవునిలో అది పెట్టాడు గనక దాని ద్వారా దేవుడు నిన్ను ఆకర్షించుకుంటున్నాడండి అంతే. లేకపోతే కోట్ల ప్రజల్లో నిన్నే ఆయన ఎందుకు పిలిచాడు? నువ్వు ఆయన చెందిన దానివి, నువ్వు ఆయన చెందినవాడివి. దేవునికి స్తోత్రం కలిగాక. సరే, మంట వేసుకున్నారు. చలికాలంలోనే యేసు ప్రభువును పట్టారు. చలికాలంలో యేసు ప్రభువును తీసుకువెళ్ళి సెలసాలలో వేశారు, లేకపోతే సిలువలో వేశారు. చలికాలంలోనే ఆయన చంపగలిగారు. చలికాలంలోనే అంటే ఆయన చనిపోయాడు. చలికాలంలోనే తీసుకెళ్ళి ఆయన్ని సమాధి చేశారు. ఇదంతా కూడా చలికాలంలోనే జరిగింది. అది ఏప్రిల్ మార్చి అయితే మంట ఆవిడ వేసుకుంటాడండి బాబు. వింటున్నారా? ఈ ఇంకంత జ్ఞానం కూడా ప్రజలకి లేదండి. కానీ చూద్దాం. సరే, యేసు ప్రభు లోపల తీసుకెళ్లారు. పేతురు ఏం చేశాడు? దూరముగా నిలుచుండి చూస్తాడు ఈ కార్యాన్ని. చూడండి, పేతురు దూరముగా వారి వెనక వచ్చి చుండాను. 55. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు, అంటే మంట వేసుకున్నారని వాళ్ళు. ఈ మంట వేసుకున్నప్పుడు మంట వెలుతురికి లేకపోతే చలికి పేతురు కూడా వారితో పాటు చక్కగా చలి కాసుకున్నాడండి. నిన్న మనం మంట వేసారు మా వాళ్ళు, అక్కడ చలి కాసుకున్నాం మనం చలి కాసుకున్నాడు. నిజమేనండి. అదే మార్చి ఏప్రిల్ చలి కాసుకుంటే ఎలా ఉంటుంది? చలిగా ఉందిరా అంటే జనం వీడికి జబ్బు చేసిందిరా అంటారు. వీడికి ఏదో జబ్బు అయిపోయింది మొత్తం, ముందు అర్జెంట్గా తీసుకెళ్ళి టీటీ చేసింది, ముందు అర్జెంట్గా అంటారు. తేడా క్యాండిడేట్. సో వింటున్నారండి. సో చలి కాసుకున్నప్పుడు ఆ మంట వేసినప్పుడు ముగ్గురు అడిగేస్తానండి. 3 సార్లు ఒక వ్యక్తి కాదు, కానీ ముందు ఒక చిన్నది అడిగింది. ఏముంది చూడండి, 56. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుంటే చూచి తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పేసిందండి. అంటే ఆ చిన్నది కనిపెట్టేసింది. యేసు ప్రభుతో ఉండటం, చేయటం, పాటలు పాడటం, ఆరాధించడం, వాక్యం చెప్పేటప్పుడు స్వస్థపరచడం, దెయ్యాలు పొగడటం, ఈ యేసు ప్రభు తిరగటం, ఆ రొట్టెలు పంచినప్పుడు ఈ చిన్నది ఎక్కడో చూసేసిందండి. ఒక అర్థమైందండి. వింటున్నారా? మనం కొన్నిసార్లు ఏం చేస్తాండి, ఎవరు చూడలేని చెప్పేసి ముసుగేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, సినిమా ఎక్కడికి, మాస్క్ కొట్టి. అప్పుడు ఒకడు ఒరే నువ్వు చచ్చికెళ్తావు కదా అని అనుకోండి, చచ్చినట్టే అక్కడ ఏమైనా పరువు ఉంటుందా? మాట్లాడు ఏంటండి? లేదా ముసుగేసుకుని బీర్బా షాప్కి వెళ్ళిపోయావు అనుకో, మూత తీసేసరికి మీరు జేసీబీ చచ్చికెళ్తారుగా అంటే చచ్చినట్టే అక్కడ అయిపోయింది పని. ఆడు సినిమాకి వెళ్ళినా ఒకవేళ నువ్వు మరీ దిగజారిపోయే పరిస్థితి అయితే చుట్టూ బిడి సిగరెట్ కాల్చుకుని బయటికి వెళ్ళిపోయావు అనుకో, కళ్ళు చూసేవాడి కళ్ళు ఉండవా ఏంటి? నువ్వు జేసీబీ చర్చికి వస్తూ నువ్వు చుట్టూ బిడి తాగుతావు చూసాడు ఎవడనుకోండి, అప్పుడు వీడు పలానా చర్చికి వెళ్తాడు కదా, వీడు పలానా పాస్టర్, పలానా సంఘ సభ్యుడు ఏమండి ఇక్కడ గుప్పేస్తున్నాడు. ఇంట్లో భార్య చూడదా? చుట్టూ ఉన్నవి చూడరా? ప్రజలు ఏమన్నా చుట్టూ కళ్ళు లేని వాళ్ళ? కళ్ళున్నాళ్ళు కదా వాళ్ళు. ఒక పెట్టు ఉంటుందంట, దానిపై నాకు తెలియదు, ఆ సముద్రం గడికి వెళ్ళిపోయి చివరినంట కొయ్యితో వేసుకుంటుందంట, ఇసుక వేసుకొని ఇలా పెట్టద్దండి మొత్తం. తలకే మాత్రం పెట్టాను కూడదంట, నన్ను ఎవరో చూడటం లేదు అన్నారు. వెనకాల తోక ఆ కాళ్ళు మాత్రం పైకెత్తే కనిపెత్తాయంట. పెట్టకుని చెప్తున్నాను నేను. అది మాత్రం తలెట్టేసి మిగతా ఏ కనిపించలేదంటే ఆ దారిపోయే వాళ్ళకి కనిపించదా? అది దాని తోక కనిపించదా? ఏమండి కనిపించదా? ఓ బిందులో తలకే పెడితే అంతా వెళ్ళిపోయినుకుంటే, అంతా దూరిపోయినుకుంటే గుర్తుంది, తలకే మాత్రం వెళ్ళింది దాంట్లోను. మిగతా నడుమంతా ఇంత నడుము ఇంత అది కనిపిస్తుంది, తలకే ఇంత అది కనిపిస్తుంది. సో ఆ విధంగానే చర్చికి వస్తూ అలి చేస్తూ ఇది చేస్తూ
అన్నీ చేస్తుంటే పాపం పేతురు గారు కూడా అక్కడే చలికాసుకుంటున్నాడు అనమాట. ఆయన, ఓయ్ నేను గుర్తుపట్టాను, నువ్వు పలానా చోట, నువ్వు చెడకలుతున్నావేంటి, నువ్వు సినిమాకి వచ్చావేంటి? సరే సినిమాలే సీరియట్లేదు ఏం లేదు అనుకో, మరి టీవీ సంగతి ఏంటి, సీరియల్ ఇవి కూడా చూస్తున్నావు. అరే అక్కడ ఒక చిన్నది అక్కడ అతను చూస్తుంది, నువ్వు చేస్తున్నది ఏంటి, నువ్వెవరో నాకు తెలుసు అని చెప్తుంది. అప్పుడు ఏమన్నాడు చూడండి, 57 పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరగనే చెప్పేశాడండి. ఎవరిని ఆయనతో అంతకుముందు ఏమన్నాడు, చెరసాలకు వచ్చేస్తాను ప్రభు, నీతోటి నేను చచ్చిపోయినా సరే నీ ముందు ఉంటాను ప్రభు అంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, అబ్బాయి ఐ డోంట్ నో, నాకు తెలియదమ్మా, ముझे नहीं मालूम, कौन है मुझे नहीं जानते हैं, నాకు తెలియదు ఆయన ఎవరు. కొన్నిసార్లు నువ్వు కూడా అలా ఉన్నావేమో చూడు. ఈ మధ్యన ఈ పక్షిరాజు గురించి, ఈ పుస్తకం గురించి చాలా, వర్తమానం గురించి, ప్రవర్త గురించి చాలా బ్యాడ్ ఉందన్నమాట. బయట ప్రజలు మనం ప్రవర్త పొడి చూపించడానికి, నేను చెప్పడానికి, మీరే సంబంధులేనా? కాదండి, మేము క్రైస్తవులండి. ప్రపంచమంతా ఈయన గురించి బ్యాడ్గా చెప్పినా పక్కన పెట్టుకుని, అవును ఈయన వర్తమానం నమ్ముతున్నాను చెప్పగలగాలి. ఈయనెవరో నేను అడగను, ఈయనెవరో ఎరగని చెప్పాడు పేతురు గారు. ఇప్పుడు ఈయనెవరో ఎరగను అని ప్రజలు మెప్పించడానికి ప్రయత్నం చేయొద్దు. ప్రపంచమంతా ప్రవర్త కోసం నానా రకాలుగా చెప్పుకున్నా, అక్కడ ఎలీషా చెప్పిన మాట అంటే, నా బోధకుని అయితే నా ప్రవర్తనని నేను ఎరుగుదును, అక్కడ రావాలి. ప్రైజ్ ది లార్డ్. అదేంటి మీకంతా కూర్చున్నాడు, చక్కగా మంట కాసుకున్నాడు, చిన్నది వచ్చింది, ఓయ్ నీకు తెలుసు నువ్వు ఆయనతో ఉన్నావు కదా, అమ్మాయి నేను తెలియదు నాకు ఆయన ఎవరో. ఒకటి అబద్ధం. రెండోసారి మరి కొంతసేపటికి ఫోన్ చూసేసింది కానీ తప్పుకున్నాడు, అక్కడి నుంచి అక్కడే ఉన్నాడు. నెక్స్ట్ మరొకటి వచ్చాడు, ఒకడొచ్చి చూచి నీవు కూడా వారిలో ఒక్కడివి అని చెప్పగా, పేతురు ఏమన్నాడు, ఓయి పోసి, అతను పేతురు ఇదేమనుకోడు, అతనికి ఓయి నిద్రపోతాడట్టు, ఓయి నువ్వేం మాట్లాడుతున్నావు అసలే, నేను ఎవరినో తెలుసా, నువ్వు అతనితో ఉన్నావు కదా, ఓయి నువ్వు చెప్పినది నాకు తెలీదు. రెండోసారి అర్థం చేశాడండి. నెక్స్ట్ అక్కడే ఉన్నాడు, మళ్ళా అక్కడే సరి చేసుకోకుండా అక్కడే ఉన్నాడు. ఇంకా మీకు అర్థమైందండి, ఎన్నిసార్లు వాక్యం వచ్చినా, ఎన్నిసార్లు దేవుడిని తప్పు చూపిస్తున్నా, ఎన్నిసార్లు నీ దేవుడు సరి చేయాలనుకుంటున్నా, నువ్వు మాత్రం అక్కడి నుంచి కదలట్లేదు. కొందరు ఎలా ఉంటారంటే వర్తమానం వింటారు కానీ మాకు తెలుసులే, అది తెలుసు ఇది తెలుసు, కానీ నేను చేయను అంతే. తెలుసుగా నువ్వు చేయు, అతను తెలుసు కానీ అక్కడి నుంచి కదలట్లేదు. మీకు తెలుసా, బైబిల్ ఒక మాట ఉంటుంది, ఎవరంటే లోతు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. అప్పుడు ఆ నీతిమంతుడు ఎక్కడంట, ఉండకాని స్థలాల్లో ఉన్నాడు. అంటే అక్కడ భయంకరమైనటువంటి సొదొమ గొమొర్రా పొలిమేరలో వేసుకున్నాడు టెంట్. అతను వాళ్ళ గురించి అతడు చెడుగా ఉన్నప్పటికీ, వింటున్నారా, వాళ్ళ గురించి అతడు చెడ్డగా కలిగి ఉన్నప్పటికీ రోజు అది పశ్చాత్తాపడుతున్నాడు తప్ప దాని నుంచి ఆ లోతు బయటికి రావట్లేదంటండి. దినదినము నొచ్చుకున్నాడు కానీ ఆ విషయాలు చూసి అందులోంచి మాత్రం బయటికి రావట్లేదండి. మీకేమైనా అర్థమవుతుందండి? నిద్రపోతున్నట్టున్నారేంటి? 10:30 అయింది, అప్పుడు స్టార్ట్ అయిపోయిందా? ఇదేం ఆత్మ నాకు అర్థమవుతుంది. పరలోకంలో పడకలు లేవంట. నేను పుస్తకం చదివినప్పుడు మాత్రం ఆ రోజు తెలుసుకున్న మాట సత్యం అండి. అది నేను జీవితంలో మర్చిపోలేను. ఇంక నేను, నువ్వు కూడా మర్చిపోక జీవితంలో. పరలోకంలో పడకలు లేవు, చర్చిలో పడకలు లేవు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. వింటున్నావా? అవి తిరుగుతున్నావా? ఏవో పని చేసుకుంటున్నావా? సరిగా కాన్సన్ట్రేషన్ పూర్తిగా వాక్యం మీద వచ్చండి. నీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాకూడదు. ప్రైజ్ గాడ్. వాడు వచ్చి ఏమన్నాడు? వచ్చి మూడోసారి వచ్చినవాడు ఒక గడి అయిపోయిన తర్వాత
అంటే ఎంత వాక్యం వస్తున్నా, ఏదో విధంగా దేవుడు చెప్తున్నా, గద్దిస్తున్నా, నీ తప్పు చూపిస్తున్నా, ఇంకా నువ్వు అక్కడే ఉన్నావంటే మారు మనసు పొందట్లేదు, సరిదిద్దుకోవట్లేదు, దాని నుంచి పశ్చాత్తాపట్లేదు. ఒక విషయం చెప్తాను, నా అనుభవం చెప్తాను మీకు. నేను ఏదన్నా దేవునికి, అంటే మీకు కాదు, దేవునికి వ్యతిరేకంగా నేను పనిచేస్తే, సాధారణంగా మనిషి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఏమంటాం? సారీ అని చెప్తాం, అవునా? క్షమించండి అని చెప్తాం, వాళ్ళు క్షమిస్తారు, అయిపోద్ది, ఓకే. కానీ దేవునికి వ్యతిరేకంగా పాపము తప్పు చేస్తే అప్పుడు నువ్వు దేవునితో సరి చేసుకోవాలి కదా. మనుషులతో సరి చేసుకున్నావు, ఆల్ రైట్, ఓకే. మరి దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పులు దేవుని ఎదుటకు వచ్చి సరి చేసుకోవాలి కదా, అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పాయింట్ నేను నా అనుభవంలో చెప్తున్నాను. మనుషులకు వ్యతిరేకంగా చేస్తే క్షమాపణ అడుగుతాను, దేవునికి వ్యతిరేకంగా చేస్తే మళ్ళా నేను నిలబడాలంటే చాలా కష్టం. అంటే నేను మళ్ళా దేవునితో సరి చేసుకునే వరకు, అంటే పశ్చాత్తాపడి, ఉపవాసం ఉండి, గుండు చీల్చుకుని, ఏడ్చి, ప్రలాపించి, ఆ ప్రార్థనలో దొల్లి, చాలా ఏడ్చుకుని, గుండె పగలు కొట్టుకొని సరి చేసుకునే వరకు, నాకు దేవుని మధ్య సమాధానం వచ్చే వరకు కూడా నేను ఒక నిలబడలేనండి. నా పరిస్థితి అది, నా సిచ్యువేషన్ లాంటిది అన్నమాట. నేను ఆ విధంగా దేవునితో సరి చేసుకునే వరకు నేను ఇక్కడ నిలబడలేను, ప్రార్థన చేయలేను, వాక్యం చెప్పలేను. సో కాబట్టి నా అనుభవాన్ని బట్టి చూస్తే దేవుని వ్యతిరేకంగా చేసినప్పుడు నేను పశ్చాత్తాపడి సరి చేసుకుని ఎంతవరకు కూడా నేను ఇక్కడ నిలబడతా, అక్కడ ఇష్టపడ్డాను. కానీ నేను సరి చేసుకుని, దేవునితో సరి చేసుకుని, పశ్చాత్తాపడిన తర్వాత, నిలబడిన తర్వాత దేవుడు తన కోసం ఎలా వాడుకున్నాడో నా అనుభూతులు చెప్పగలను. దేవుడు నిన్ను కూడా అంతేనండి. దేవునికి స్తోత్రం కలుగాక. మీ నాతో ఉన్నారా? వింటున్నారండి? ఓ దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ గాడ్. చూడండి, ఒక మాట చెప్తాను ఇక్కడ. మీరు గనక మీ సొంత జ్ఞానయుక్తమైన ఆలోచనలను ఖాళీ చేసుకుని, తర్వాత మాట, దేవునికి సరైన మార్గమును ఇవ్వగలిగితే, మళ్ళీ చెప్తున్నాను, మీరు గనుక మీ సొంత జ్ఞానయుక్తమైన ఆలోచనలను ఖాళీ చేసుకుని, సొంత ఆలోచనలు, సొంత బుద్ధి, సొంత జ్ఞానవంత ఆలోచన ఖాళీ చేసుకుని దేవునికి సరైన మార్గమును ఇవ్వగలిగితే, నీ లోబడుటను క్రియ ద్వారా, అంటే నీ ఆలోచన సరి చేసుకోవాలంటాడు, దేవునికి నీ మార్గమును ఇవ్వాలంటున్నాడు. అలా ఇవ్వగలిగితే, మూడోది, నువ్వు లోబడుటను క్రియ ద్వారా దేవుడు తన గుణమును ప్రకటించుకోగలడు అంటున్నాడండి. అర్థమైందా సోదరులారా మీకు? ఇది ఈ వర్తమానంలో అనమాట. బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్, హృదయం నుండి నమ్ముటాని వర్తమానంలో 113 పేర్లు అంటున్నాడు. మీ సొంత జ్ఞాన ఆలోచనలు ఖాళీ చేసేయండి అంటున్నాడు. ఇప్పుడు మనం నింపబడినవన్నీ ఖాళీ చేసుకోవాలి ఈ రాత్రి. రెండోది, దేవునికి మనము మన సరైన మార్గమును ఇవ్వాలట. అంటే దేవునికి మనం మార్గం తెరవాలి. వచ్చుటకు అనికి మనం రాజస్వాగతాన్ని పలకాలి. లోబడుటని క్రియ ద్వారా నువ్వు ఎప్పుడైతే లోబడతావో, సరి చేసుకోకుండా లోబడటం కష్టం, లోబడకుండా సరి చేసుకోవడం కష్టం. రెండు ఒకదానికి సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే, లోబడుట అనే క్రియ ద్వారా, ఎప్పుడైతే లోబడుతున్నావు అనే క్రియ జరిగిద్దో, ప్రవర్తనడు దేవుడు తన గుణమును ప్రకటించుకుంటాడట. దేవునికి స్తోత్రం కలుగాక. నీవు నీ సొంత ఆలోచనను దారిలో ఉంచి తీసేసి, ఆమేన్, దారిలో ఉంచిన ఆలోచన తీసేసి ఆయన నిన్ను నింపుటకు అవకాశం ఇవ్వాల్సింది ఉన్నది అంటున్నాడండి ఆయన. నేను నింపాలంటే నీ లోపడంతా ఖాళీ చేసుకోవాలి, అంటే సరిదిద్దబడాలి అన్నమాట. సరిదిద్దబడాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు, ప్రభువా కేవలం నమ్ము అని వర్తమానం, జస్ట్ వన్స్ మోర్ ద లార్డ్. ఏమంటే ఆయన అక్కడ, దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని యొక్క శక్తి వచ్చినప్పుడు సిద్ధాంతం యొక్క నిర్మాణములన్నీ కోల్పోవును. శక్తి వచ్చినప్పుడు నువ్వు కట్టుకున్న సిద్ధాంతములన్నీ కోల్పోతాయి అన్నాడు. తర్వాత చివరి దశలో సంసోను
తన శత్రువుపై గొప్ప విజయమును కలిగి ఉండేను అన్నాడండి. 123 పేరలేదు ఈ మాట. ఏమంటున్నాడు ఆయన అంటే, మొదట మనం ఖాళీ చేసుకోవాలి. రెండోది, మన మార్గం అంతటికి ఆయనకి ఇవ్వాలి. మన మార్గం ఆయనకి ఇవ్వాలి. ఆయనకి మనము రాజస్వాగతాన్ని పలకాలి. మూడోది, మనము లోబడే క్రియ ద్వారా, అంటే మనం లోబడే అనే దాని క్రియ అన్నాడు. అది జరిగితే అప్పుడు దేవుడు తన గుణాన్ని నీ ద్వారా నా ద్వారా ప్రకటించుకుంటాడండి. తన గుణాన్ని నీ ద్వారా నా ద్వారా ప్రకటించుకోవాలంటే మనం ఖాళీ చేసుకోవాలి, మార్గం తెరవాలి, ఆయనకి లోబడాలి. ఆ క్రియ ద్వారా తన గుణాన్ని తీసుకొస్తాడు. ఇక్కడే ఉన్నాడు, చివరి దశలో సంసోను తన శత్రుపై గొప్ప విజయం పొందాడట అండి. మనం ఆయన చూసినప్పుడు, చర్య చేసుకున్నప్పుడు మనం గొప్ప విజయం సంపాదించగలుగుతాం. ఒకవేళ 2020 సంవత్సరం అది మనకు లాభం తీసుకెళ్ళకపోవచ్చు. 2020 సంవత్సరం వ్యాధులు, సమస్యలు, నిందలు, అవమానాలు, పరిస్థితులు, మరణాలు, ఎన్నో అపజయాలు కలిగజేయచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి 2020 సంవత్సరం ఇస్తున్నాడు. అయితే మనం జయించడానికి ఒక అవకాశం ఉంది. మన ఆలోచనలన్నీ ఖాళీ చేసుకొని, సరి చేసుకొని, ఆయన వైపు చూచి ఆలోచనలు అన్నీ సరి చేసుకుని, దిద్దుకుని, మనం ఆయన వైపు చూసినప్పుడు సరి చేసుకోగలిగితే, మనం ద్వారం తెరిస్తే క్రియ ద్వారా ఆయన మన ద్వారా కార్యం చేస్తాడు. అంటే వచ్చే ఆ సంవత్సరమైన దేవుడు నీకు సంవత్సరం చివరి దశలో ఎలాగైతే జయమిచ్చాడో, ఒకవేళ ఎత్తబడికి మునుపు, లేకపోతే ఈ సంవత్సరానికి మునుపు ఆయన ఒకవేళ మరి దేవుడిచ్చే ఆ దినానికి మునుపు నువ్వు మరొక దినం పొందే ముందు ఒకవేళ విజయం వచ్చే దేవుడు ఒకవేళ అలా ఎందుకు అనకూడదు? ప్రైజ్ ది లార్డ్. మూడవడు ఏమన్నాడట? మొదటేమో ఎరగను అన్నాడు, రెండోసారి ఏమో చెప్పాలి తెలియదు అన్నాడు. అవునా? నాకు తెలియదు అన్నాడు. మూడోసారి ఏమో ఏమన్నాడు? నాకు తెలియదు అని చెప్పాడు. మొదట ఏమన్నాడట? చెప్పాలి, ఏమన్నాడండి? నేను ఎరుగును అన్నాడు. రెండో వాడికి ఏం చెప్పాడు? నేను కానని చెప్పాడు. మూడో వాడికి ఏం చెప్పాడు? నాకు తెలియదు అని చెప్పాడండి. 3 సార్లు అయిపోయింది. మీకు తెలుసా, ఈ 3 సార్లు పలికిన తర్వాత యేసు ప్రభుని మరలా ఆ యొక్క ఇంటి గుమ్మలోంచి, యాజకుడి ఇంటి గుమ్మలోంచి మళ్ళీ బయట తీసుకొస్తున్నారండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూడండి, ఇటు చూడండి. యేసు బంధించబడి బయటకు వస్తున్నాడండి. ఇలా పేతురు అక్కడ నిలబడ్డాడు. యేసు జస్ట్ పేతురు వైపు అలా చూశాడు, అంతేనండి. జస్ట్ చూశాడు అంతే. కానీ పేతురు అబద్ధం అన్నప్పుడు యేసు ప్రభు లోపల ఉన్నాడు. అబద్ధాలు అయిన తర్వాత బయటకు వచ్చాడు చూడండి, అది ఆయనకు తెలుసు ప్రభుకి. ఒకవేళ అనుకోవచ్చు, నువ్వే నేనైనా బంకొచ్చు, గదమొచ్చు, జయించవచ్చు, సాధించవచ్చు, గెలిచాను అనుకోవచ్చు. బట్ ఆయనకు తెలుసు, హీస్ నో, ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలిగాక. 61. అప్పుడు ప్రభువే తిరుగుతున్నాడు, తిరిగి పేతురు వైపు చూచాను అని ఉంది చూడండి. ఆ చూపులోనే అర్థం ఉంది. అంటే నేను చెప్పలేదా నీకు అని అన్నాడండి ఆయన. అదిగో నేను చెప్పాను కదా, ఓ గత్తేస్తాం, దిగేస్తాం, ఓ నువ్వు నేను మొత్తం సాధించేస్తాం, మన స్వభావం. కానీ ఆయన తిరిగి చేస్తూ పేతురు చూశాడంతే. ఆయన చూపులోనే పేతురికి చాలా అర్థమైపోయిందండి. అప్పుడు పేతురు జ్ఞాపకం చేసుకుంటాడని పరిశుద్ధాత్మ రాయించింది గ్రంథంలో. చదవండి. గనుక పేతురు 61 చివరిలో, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభు తనతో చెప్పిన మాట చూచుటలోనే జ్ఞాపం చేసుకున్నాడండి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఆయన చూచుటలో, ఆయన మనల్ని చూచుటలో, ఇక్కడ పేతురు మరి యేసు ప్రభు కన్నులు మాట్లాడుకుంటున్నాయి. ఊహించగల కార్యాన్ని? కన్నులు మాట్లాడుకుంటున్నాయి. ఆయన చూపులో పేతురికి అర్థమైపోయింది. ఏమర్థమైంది?
లేఖను జ్ఞాపం చేసుకున్నాడు. ఆయన అన్నమాట జ్ఞాపం చేసుకున్నాడు. ఏమన్నాడు ఆయన? కోడి కుయ్యక మునుపు 3 సార్లు నువ్వు నన్ను ఎరగవని చెప్తావు అన్న మాట చూడగానే, యేసుప్రభు చూడగానే ఆయనకి ఏ వాక్యం గుర్తొచ్చింది అంటే, పేతురు కూడా చూశాడు లేదు? ఇప్పుడు మాట్లాడలేదు మీరు. యేసుక్రీస్తు చూడగానే పేతురు కూడా ఆయన వైపు చూశాడు. చూసి సిగ్గుపడుతున్నాడు. ఇప్పుడు సిగ్గుపడుతున్నాడు. చూసిన వెంటనే కాదు, చూచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు జ్ఞాపం చేసుకున్నాడు. అవును, ఆయన చెప్పాడు నేను 3 మారు అబద్ధం ఆడతానని. అప్పుడు కోడి కూసింది. అర్థమైందండి? ఆయన చూసిన తర్వాత, పేతురు చూసిన తర్వాత ఆడ కోడి కూసిందండి. వెంటనే ఏం వెలిగిందంటే, వెంటనే నేను 3 సార్లు అబద్ధం ఆడానని, ఇప్పుడు ఆడానని. వెంటనే అతను ఏం చేశాడంటే, ఆయన చూచి సరి చేసుకునే కార్యంలో ఉన్నాడండి. 62 వెలుపలికి పోయి అది జరిగిందండి. సంతాపడి ఏడ్చెను. అతను ఎందుకు ఏడ్చాడంటే, నేను ఎరగను అని చెప్పిన ఆ మాట ఆయన చూడగానే తన తప్పు అర్థమైంది. అలాగే ఈరోజు మనం దేవుణ్ణి చూచి, పేతురు దేవుణ్ణి చూచి, క్రీస్తుని చూచి తన తప్పేంటో గురించి గుర్తించి, అంటే చూచడం ద్వారా తన తప్పు అర్థమైంది. అందుకే దావీదు అంటాడు, నీ ముఖ కాంతిలో మా పాపరహస్యాలు కనిపించుచున్నవి అంటాడు. మీ ముఖకాంతిలో, నీ వాక్య వెలుగులో నా క్రియలన్నీ కనిపిస్తున్నాయని చెప్తున్నాడు ఆయన. ఈ రాత్రి కూడా సోదరులారా, నీ క్రియలన్నయు, నీ కార్యాలన్నయు ఈ వాక్య వెలుగులో ఈ రాత్రి ఇప్పుడు ఇక్కడ కనిపించుచున్నవి. అవి నీకు తెలుసు, అవి నీకు తెలుసు, అవి నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు. అవి అనుకునేవారు కూడా తెలుసు, ముందు కూర్చున్నవారు కూడా తెలుసు, నీకు తెలుసు. ఆయన చూస్తున్నావా? పేతురు చూసిన తర్వాత అర్థమైంది అక్కడ తన తప్పులేంటో. తప్పు ఇప్పుడు సరి చేసుకున్నాడు. ఎలా సరి చేసుకున్నాడు? పశ్చాత్తాపడి, సంతాపపడి ఏడ్చెను. ఎప్పుడైతే సంతాపపడి ఏడుస్తామో అది నిజమైన పశ్చాత్తాపం. పశ్చాత్తాపంలో కన్నీళ్ళు ఏర్పడతాయి. కన్నీళ్ళు ఎందుకు వస్తాయి తెలుసా? కఠినమైన హృదయాన్ని కరగదీసే శక్తి కన్నీరికే ఉంది. ఇంకొకటి చెప్పిన, జలముల చేత అక్కడ ఉన్న గులక రాయి అంత అందంగా ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? గులక రాయి ఉంటుంది కదా, చాలా స్మూత్గా ఉంటుంది, చూసారు కదా. ఏది చేసిన స్మూత్గా అనుకుంటున్నారు? ప్రవహించే నీరే గరుగ్గరుగ్గున్న ఆ రాయిని పట్టుకుంటే గుచ్చుకుని గరుగ్గా ఉన్నటువంటి రాయిని నీరు ప్రవాహం ద్వారా నున్నగా తయారైంది. పట్టుకుంటే అది హాని చేయదు, నొప్పు కలిగించదు. అలాగనే దేవుని వాక్య ప్రవాహము ద్వారా నువ్వు కడగబడాలి, సరిచేయబడాలి. గోతులు, ఎత్తు పల్లాలు సరిచేయబడి నున్నగా తయారవ్వాలి. దేవుడు పట్టుకుంటే అలా అనిపించాలి. కాబట్టి నీళ్ళ ద్వారా ఆ రాయి కరగబడి దానికి ఒక రూపం ఏర్పడుతుంది, అది నున్నగా తయారవుతుంది. అలాగనే దేవుని యొక్క వాక్య వెలుగులో నీ కార్యాలన్నీ కూడా సెట్ అవుతాయి. అందుకనే ఈ యొక్క రాత్రి కాలంలో ఆయన వైపు చూడండి. చూస్తే సరిపోలేదు, ఏదో కనిపిస్తున్నాయి. పేతురికి ఏదో కనిపిస్తున్నాయి, అర్థం చేసుకున్నాడు, పశ్చాత్తాపడతాడు, ఏడుస్తున్నాడు. కాబట్టి దేవుని వైపు చూచి సరి చేసుకోండి, సరి చేసుకొని వెళ్ళిపోకండి, నిలబడండి. చాలామంది నా సాక్ష్యములు అయిపోయింది, దేవుడు అలా చేశాడు, ఈరోజు బతుకుని నేను కృప. చర్చికి రావు, బైబిల్ చదవు, మాకు నుంచి ప్రార్థన చేయాలి. మళ్ళీ జరిగింది, మళ్ళీ వచ్చి దేవుడు ఎంత పొడుగు చెప్పి చాలా గొప్పడు దేవుడు, మా కుటుంబాన్ని నన్ను ఎంత కాపాడాడు అయిపోయింది. మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ బైబిల్ చదవు, ప్రార్థన చేయవు, కనీసం చర్చికి రావు. ఒకరోజైనా ఉపవాసం ప్రార్థన చేసుకో వ్యక్తిగతంగా. ఇవేమి చేయవు, సరి చేసుకున్నావు కానీ నిలబట్టలేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, చూచుట ద్వారా చాలా కార్యాలు గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చిన తర్వాత జరిగే కార్యం ఏంటి? సరి చేసుకుంటాం. సరి చేసుకున్న తర్వాత ఏంటి? నిలబడటం చాలా ప్రాముఖ్యమండి. ఇక్కడ పేతురు చూచాడు, సరి చేసుకున్నాడు, అంటే సంతాపడి ఏడ్చాడు, మరియు జీవిత కాలము ఆయన కోసం నిలబడ్డాడండి. లైఫ్ లాంగ్. ఆ రోజు పేతురు సాక్ష్యం ఏంటంటే సార్,
నిజంగానే యేసుక్రీస్తు కోసం తన ప్రాణం ఇచ్చేశాడండి. తను ఏమైతే పలికాడో ఆ విషయం ఉద్రేకంగా పలికినా తర్వాత పశ్చాత్తాపడి సరి చేసుకుని యేసుక్రీస్తుని ఇలా సిలివేశారు, కానీ నన్నైతే ఇలా వేయొద్దు, తలకిందులుగా వేయండి, అలా వేయించుకోవడానికి నేను అసలు యోగ్యుని కాను, కాబట్టి నన్ను తలకిందులు వేయండి అన్నాడట. చరిత్ర చెప్తుంది. పేతురుని తలకిందులుగా సిలివేసి చంపారు. యోగ్యుని కాదు అన్నాడండి. ఈరోజు ఏ భూమి మీద ఏ దాసుడు యోగ్యుడు కాదు. నిష్ప్రయోజనమైన దాసులమే మేము. నా సోదరులారా, మీకు తెలుసా, పేతురు తప్పాడు, అబద్ధమాడాడు అంటాం కరెక్టే, కానీ పశ్చాత్తాపడ్డాడు తెలుసా? దావీదు తప్పు చేయలేదా అని ఈజీగా అంటాం. దావీదు అంత పశ్చాత్తాపడ్డాడో తెలుసా? అదెందుకు చూడలేదు? తప్పునే చూస్తున్నావు, కానీ ఆయన పశ్చాత్తాపం కూడా చూస్తున్నాడు. తప్పుని చూశాడు, నీలో ఉన్న పశ్చాత్తాపం కూడా చూశాడు. ఆయన చూశాడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు ధన్యుడని నువ్వు చూడవలసి ఉన్నది. సాతాను ఏం చేద్దంటే, నువ్వెన్నో తప్పులు చేస్తావు, ఎన్నో పాపాలు చేస్తావు, నీకు పనికిరావు, యోగ్యురాలు కాదు, నాతో నీతో అందరితో మాట్లాడతావు సాతాను. బహుశా ఈ సంవత్సరం ఎన్నో అబద్ధాలు, ఎన్నో పాపాలు, ఎన్నో కార్యాలు, చేయకూడని పనులు, చేయకూడని మాటలు, చేయకూడని కార్యాలు నువ్వెన్నో చేసి ఉంటావు. బైబిల్ చదవడం మానేసి ఉండొచ్చు, ప్రార్థన చేయడం మానే ఉండొచ్చు, చర్చికి ఇంకా వెళ్ళొద్దనుకోవచ్చు, లేదా ఇంకా నేను ఇందులో యోగ్యుని కాదు, ఇక పాపిని అనుకోవచ్చు. నీకు తెలుసా, అలా అనిపించేది, చూపించేది సాతానుడేనండి. ఒకసారి మార్టిన్ దగ్గరికి సాతాను వచ్చాడండి. ఓ మార్టిన్, నీ తప్పులన్నీ ఇలాగే కనిపిస్తున్నాయి బోర్డు మీద, ఇవి చెరపబడలేదు, ఈ తప్పులని చేశావు అని మార్టిన్ తప్పులన్నీ ఎత్తు చూపుతున్నాడు సాతానుడు. నేను పశ్చాత్తాపడ్డాను, నేను ఏడ్చాను అన్నాడు. ఎక్కడ ఏడ్చావు? ఇదిగో నీ తప్పులు కనిపించట్లేదా అని తన తప్పులు తనకే చూపిస్తున్నాడండి. ఎవరు చెప్పాలి మీరు. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వచ్చాడండి. ప్రైజ్ గాడ్. మార్టిన్, ఏమంటున్నావు? అయ్యా, సాతాను నా తప్పులను చూపిస్తున్నాడు. ఏవి? నాకు కనిపించడం లేదే, అవి బోర్డు మీద చూపిస్తున్నాడు. ఆయన నా తప్పులు ప్రత్యేకించి అన్నీ వేస్తున్నాడు, లైన్గా వరుసపెట్టి చూపిస్తున్నాడు. ఇచ్చేసాను నా తప్పులు అన్నీ చూపిస్తున్నాడు. అయ్యా, నేను చాలా బలహీనైపోయాను, నిలబడలేకపోతున్నాను. మార్టిన్, ఏది? సెంట్ మార్టిన్, మూడో సంకల్ప దూత. ప్రైజ్ గాడ్. ఏం చేస్తున్నావు? నేను ఏడుస్తున్నానయ్యా, పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకు? ఇదిగో నా తప్పులని సాతాను చూపిస్తున్నాడు. ఏదో నాకు చూపించు. ఇదిగోనయ్యా, నాకు కనిపించడం లేదే, అవన్నీ తెల్లగా కనిపిస్తున్నాయే. అవునా ప్రభువా? అవునయ్యా, నువ్వు చేసిన తప్పులకి వెల చెల్లించి రక్తముతో ఆ బోర్డు అంతా క్లీన్ చేసేసాను అన్నాడు. ఇవి కొట్టివేయబడ్డాయి అన్నాడండి. ఆయన కొట్టేసిన తర్వాత వీడొచ్చి నీ తప్పులు నా తప్పులు ప్రత్యేకంగా హైలైట్ చేయటం అనేది నేను బలహీనపరచడానికి. నీ తప్పులన్నీ చూపించేవాడు దేవుడు కాదండి. నీ తప్పులు చూపించేవాడు ఖచ్చితంగా సాతానుడై ఉన్నాడు. మీకు తెలుసా, ప్రవక్త అన్నాడు, రక్తములోంచి చూస్తేట తెల్లదనం కనిపిస్తానన్నాడండి. ఏమన్నాడు? రండి మనం వివాదం తీర్చుకుందాం. మీ పాపములు ఎర్రగా ఉన్నాను, కెంపువలు ఉన్నాను, అవి హిమమంతా తెల్లగా మారును అని ఆయన చెప్పాడు. అంటే పాపములన్నీ తీసుకుని ఆయన రక్తంతో కడిగినప్పుడు రక్తంలో చూసిన బట్ట నీ పాపాలు కనిపించట్లేదు. సాతానేమో రక్తం తప్పించి వస్తున్నాడు, దేవుడేమో రక్తం గుండా చూస్తున్నాడు. ఏది గొప్పది ఇప్పుడు చెప్పండి? మీకు ఎలా కనిపిస్తున్నాయి? మీ పక్కనే కూర్చున్నాడు సాతాను వచ్చి మెల్లిగా, నువ్వు అది చేసావు, ఇది చేసావు. అవును చేశాను, ఆమేన్, అంతే, ఇంకా నేను చచ్చిపోయాను, నువ్వు చెప్పిన రైటే, నేను యోగ్యుని కాదు, నేను పాతంకి వెళ్ళిపోతాను, నువ్వు కరెక్ట్ చెప్పావు, నేను పర్లోకి నువ్వు యోగ్యురాలు కాదు, నేను తప్పు చేశాను, ఇంకంతే, అయిపోయిన పని అయిపోయింది, ఇంకంతే, బైబిల్ వదిలేశాను, అన్నీ వదిలేశాను, ఇంకంతే, సన్యాసి, ఇంకంతే, ఇంకేం వద్దు, ఇంకా పూర్తిగా నేను ఎక్కడికో వెళ్ళిపోతా, ఇచ్చేస్తా. అది సాతాను. దేవుడైతే నాకు కనిపించడం లేదు,
యెహోవా చేత నిర్దోషిగా ఎంచమన్నవాడు ధన్యుడు. ఎప్పుడు తెలుసా? సంతాపపడి పశ్చాత్తాపడి ఏడ్చిన నాడు. ఇదేమి జరగకుండా, తప్పుని యథార్థంగా ఒప్పుకోకుండా, సరి చేసుకోకుండా, దేవునికి విరుద్ధంగా చేసే తప్పులు దేవునితో సరి చేసుకోకుండా నువ్వు అలాగే ఉంటే, వింటున్నారా? నువ్వు అలాగే ఉంటే, ప్రవక్త కృపాత్మలో మాట అంటున్నాడు, తడిలేని కన్నీరు అంటే తడిలేని పాపి పశ్చాత్తాపడటం అంటండి. కంట్లో తడి లేకుండా పశ్చాత్తాపడతా చూడండి. అంటే కంట్లో తడి రాకుండా ఏడ్చినట్టుగా పశ్చాత్తాపడతాడు. ప్రయోజనం లేదటండి. ఇది నిజంగానే కంట్లో నీరు తిరిగి, నీరు ప్రవాహం చేత హృదయం కరగబడి శుద్ధి చేయబడినప్పుడు నువ్వు పరిహారం ఉంటావు. కాబట్టి నా సోదరులారా, ఆయన చూడండి, తప్పులు దిద్దుకోండి, మరియు పేతురు వలె నిలబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ మోకరించండి.